నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. నూతనమైనటువంటి బాధ్యతల్ని స్వీకరించాల్సి వస్తుంది. అయితే అందులో ఏమాత్రం కూడాను సంతోషం కానీ పురోగతి కానీ ఉండదు. అనవసరమైనటువంటి దిక్కుమాల బాధ్యతలు మనకు అప్పగించారని మీరు బాధపడే పరిస్థితిగా గోచరిస్తుంది. కార్యాలయంలో మీ కింద వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న తప్పులకి మీరు పెద్దవాళ్ళకి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ కెరియర్లో చూడనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నత స్థానాల్లో కూర్చోవటం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, అనవసరమైనటువంటి అధికారాలు ముందుగా చేతిలోని ఉత్తర్వులు దారి చేయటం, వాటి తలాతోక లేకపోవటం, న్యాయస్థానాలు అవి వీగిపోవటం, చివరికి కార్యాలయానికి చెడ్డ పేరు రావటం, ఇదంతా మీ మీద నెట్టే ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఇక కుటుంబపరమైన విషయాలు కానివ్వండి, సంతానపరమైన విషయాలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన విద్యాపరమైన విషయాలు కానివ్వండి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడాను కొద్దో గొప్ప ఈ వారం అనుకూలంగానే ఉంది. అయితే ఏలినాడు శని ప్రభావం వల్ల అనుకున్న ఉద్యోగం కాకపోయినా ఏదో ఒక ఉద్యోగం లభించే పరిస్థితిగా గోచరిస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని ఇప్పటి నుంచే ఒక వ్యూహాన్ని రచించడం అనేది జరుగుతుంది. అందులో మీ యొక్క ఆలోచన విధానం కొంతవరకు సఫలీకృతమయ్యే విధంగానే బాగుంటుంది. అంతేకాకుండా దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంతానం కానివ్వండి, రక్త బంధువులు కానివ్వండి, మీకు సన్నిహితులైన వాళ్ళు కానివ్వండి, కొంత ఇబ్బందుల్లో ఉండటం అనేది జరుగుతుంది. వాళ్ళని భవిష్యత్తులో ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి సందేహం కలుగుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. ఈ కార్తీక మాసంలో వృశ్చిక రాశి వారు అమృత మహాపాశుపత హోమం చేయించాలి. దీనివల్ల ఏలినాడు శని ప్రభావం తగ్గి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ఈ హోమానికి అత్యంత విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడాను కార్తీక దీపాన్ని వెలిగించండి. అష్టములుగా తైలంతో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా దీక్షా కార్యక్రమాలు కానివ్వండి, దైవ కార్యక్రమాలు కానివ్వండి, మనసు పెట్టి చక్కగా చేయగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు. మీకు సంబంధించిన సమస్యలు ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. బయట వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ వృశ్చిక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో చేయవలసినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతనైనంత వరకు చేసి ఆ పరమేశ్వర అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.